ప్రజెంట్ మన దగ్గర మహేశ్వరం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్న నక్కా శరత్ కుమార్ మనతో ఉన్నారు. అని అడిగి తెలుసుకుందాం. వారి ప్రచారంలో భాగంగా ప్రచారం ఎక్కడెక్కడ చేయబోతున్నారు, వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు మీరు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు కదా, మీ కార్యాచరణ కానీ ప్రచారం ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటివరకు మీకు మహేశ్వరం నియోజకవర్గంలో వచ్చిన సమస్యలు ఎంతవరకు మీరు తెలుసుకోగలిగారు? గత వారం రోజుల నుండి మేము మహేశ్వరం కాన్స్టిట్యున్సీలోని కొన్ని గ్రామాల్లోకి తిరిగి చూసినాం. మేము అక్కడ ఉన్న రోడ్డు సమస్యలు కానీ, నిరుద్యోగ సమస్యలే కానీ, ఈ కొన్ని రోజుల నుండి మేము డైలీ అవన్నీ చెక్ చేస్తూ ఉన్నాము. ఇంకా రానున్న రోజులలో ఇలాంటి సమస్యలు ఏవీ లేకుండా మేము చూసుకుంటాం. ఆయన ఇప్పుడు ఉన్న ప్రచారం చేసుకుంటూ ఇంతవరకు మేమైతే ప్రచారం స్టార్ట్ చేయలేదు. సోషల్ మీడియాలోనే ప్రచారము అండ్ మీడియాలోనే ప్రచారం చేసుకుంటూ ఉన్నాము. అంటే అది యూత్ ఒకరోజు నేను బహిరంగ సభ పెట్టాలనుకుంటున్నాను. ఫస్ట్ అది ఏ రోజు అని అంటే December 5th 12:30 NTR నగర్ మెయిన్ రోడ్డు పైన. ఓకే. అలాగే ఈరోజు ఈ నెల 30వ తారీఖు నుండి అంటే November 30 నుండి బాలాపూర్ మండలం నుండి ప్రతి గ్రామం, ఆ మండలంలోని ప్రతి గ్రామాన్ని విజిట్ చేస్తాం. అక్కడున్న సమస్యల్ని వాళ్ళ మధ్యలో ఉండి మేము తెలుసుకుంటాం. అక్కడి నుండే ప్రచారం స్టార్ట్ కూడా చేసుకుంటాం. మాకు మెయిన్ యూత్ సమస్యలు ఏంటి, ఎలా ఉన్నాయి అని ఇంతవరకు మాకు కొన్ని వచ్చినాయి. ఫస్ట్ వచ్చేసి విద్య, ఎడ్యుకేషన్. కార్పొరేట్ కాలేజెస్, కార్పొరేట్ సంస్థలలో ఫీజు లక్షలు ఉంటాయి. అంటే ఒక బైపీసీ ఎంపీసీ సీట్ వచ్చేసి ₹1,00,000, 80,000 అట్లుంటాయి. అలాంటి పొజిషన్లో కట్టుకోలేకుండా ఉండి చదువు మానేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మన మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో. నెక్స్ట్ వచ్చేసి ఉపాధి, అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేసరికి మహేశ్వరంలో చాలామంది రెగ్యులర్గా పనిచేసే వాళ్ళకంటే ఏమంటారు, రెగ్యులర్గా కాకుండా టెంపరవరీ వర్కర్స్, జిహెచ్ఎంసీలో కానీ టెంపరవరీ వర్కర్గానే పనిచేస్తూ ఉంటారు. నేను ఈ మధ్య ఒక కొత్తగా విన్నా, ఆదిబట్లలో టీసీఎస్ దాంట్లో 2,000 మంది పనిచేస్తున్నారు. 2,000 మంది పనిచేస్తుంటే స్థానికులు ఇంతవరకు పర్మనెంట్ కాలేదు అందులో. అలాగే మిగిలిన అన్ని పొజిషన్లలో కూడా పర్మనెంట్ కాకుండానే ఉన్నారు జనాలు. జస్ట్ వాళ్ళకు జాబ్ కావాలి అని చెప్పగానే ఆ జాబ్ కోసము గత 3 సంవత్సరాల నుండి అందులో పనిచేసినా ఇంతవరకు పర్మనెంట్ కాలేదు. ఎక్కడో వేరే స్టేట్ నుండి వచ్చిన వాళ్ళకి మాత్రం అందులో పనిస్తున్నారు, వాళ్ళు నడిపించుకుంటున్నారు. అంటే వాళ్ళకి పర్మనెంట్ చేస్తున్నారు 20 మందికి. 2,000 మంది పనిచేస్తే అందులో 20 మందిని పర్మనెంట్ చేస్తున్నారు. ఇది నేను ఇంతవరకు చూసిన సమస్య, ఫస్ట్ చూసింది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి అక్కడ లోకల్లో. ఇప్పుడు ప్రధానంగా మీరు ఏ విధంగా మీరు ఓట్లు ఆర్జించబోతున్నారు ప్రజల నుంచి, మీరు అది చెప్పండి. ప్రజల నుండి నేను ఒకటే మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో నేను గెలిస్తే ఇక్కడ ఇల్లు లేని వాళ్ళకు కానీ, స్థలం లేని వాళ్ళకు కానీ, నా మెయిన్ ఒకటే కాన్సెప్ట్, ఇల్లు లేని ప్రతి ఒక్కడికి 120 గజాలు. మహేశ్వరంలో చాలా ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి గవర్నమెంట్వి. 120 గజాలు ఇస్తాను. అలాగే వాళ్ళు అది కట్టుకోవడానికి దానికి కావాల్సిన ఏమున్నా కానీ గవర్నమెంట్ నుండి వచ్చేటట్టు మేము చూసుకుంటాం. అంతేగాని ఇప్పుడు కొంతమంది లీడర్లు ఉన్నారు, ముఖ్యంగా ఇప్పుడు తేల కృష్ణారెడ్డి గారినే తీసుకుందాం. కేసీఆర్ పథకాలు మాత్రమే చెప్తున్నాడు. షాదీ ముబారక్లో నేను ఇచ్చిన, కళ్యాణ లక్ష్మిలో నేను ఇంతమందికి 120 మందికి ఇచ్చిన అని చెప్పేసి. కానీ కాన్స్టిట్యున్సీలో మీరు ఏం చేసినారు? కాన్స్టిట్యున్సీలో మీరు ఎంతమందికి ఇచ్చినారు? 150 మందికి ఇచ్చిన అంటే 150 మంది మాత్రమే పెళ్లి చేసుకున్నారు 4 సంవత్సరాల నుండి. మిగిలినవన్నీ పెండింగ్ ఫైల్స్. అట్లా ఇప్పుడు పెండింగ్ ఫైల్స్ ఉన్నాయి, మరి వాటి గురించి కూడా పట్టించుకోవాలి కదా. ఎన్ని రోజులు అని తిరుగుతారు మున్సిపల్ ఆఫీస్ చుట్టూ? ఈ ప్రచారం ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు? 30వ తారీఖు నుండి ప్రచారం స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి విలేజ్ అంటే 30వ తారీఖు వచ్చేసి బాలాపూర్, ఫస్ట్ వచ్చేసి కందుకూర్,
సెకండ్ వచ్చేసి మహేశ్వరం, థర్డ్ వచ్చేసి సరున్నార్ డివిజన్, ఫోర్త్ మన మీర్పేట్, అల్మాజ్గూడ ఈ ఏరియాస్, ఫిఫ్త్ ఒకటే బహిరంగ సభ, 1000 మందితో బహిరంగ సభ పెట్టబోతున్నాం. ఓన్లీ యూత్ మాత్రమే. అన్ఎంప్లాయ్మెంట్స్ ఇప్పుడు ఉన్న యూత్కి ఏంది అని అంటే అటు తిరిగి వాళ్ళు కూడా చాలా నష్టపోతున్నారు. అట్లాంటి నష్టం కలగకుండా మీ జాతకాలను మీరే మార్చుకోండి. ఒకటి వచ్చి మార్చాల్సిన అవసరం లేదు. మీ పవర్ మీ చేతిలోనే అన్న కాన్సెప్ట్లోనే మీరు కష్టపడాల్సిందిగా నా యొక్క విజ్ఞప్తి. మొత్తానికి ఇప్పుడు లాస్ట్లో ఓటర్లకు మీరు ఇచ్చే సూచన అయింది. ఇంకోటి ఎవరికి ఏమంటారు ఓటు అది చెప్పండి. ఇప్పుడు మనకున్న ఫస్ట్ నుండి మనకు ఒకటే కాన్సెప్ట్, యువత మేలుకో, రాజకీయాన్ని ఏలుకో. ఒక కమ్యూనిటీ పరంగా నేను మాట్లాడట్లేదు ఇంతవరకు కూడా. ఎందుకనంటే మన ఇండియాలో యూత్ ఎక్కువ, అందుకే మన ఇండియాని హిందుస్థాన్ అని అంటారు, అంటే యంగిస్తాన్ అంటారు. సో పాలిటిక్స్లోకి యూత్ ఎందుకు రాకూడదు అంటే యూత్కి ఇక ఎప్పుడూ ఎవడో ఒకటి కింద ఉండాలి, ఎవడో ఒకడు చేస్తూ ఉంటే మనం చూస్తూ ఉన్నాం అన్న కాన్సెప్ట్ కాదు. యువత మేలుకో, రాజకీయాన్ని ఏలుకో. అన్ఎంప్లాయ్మెంట్ అని అంటే ఎప్పుడు జాబ్ల కోసమే కొట్లాడుతూనే ఉంటాం, నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అట్లా కాదు, జాబ్ ఇచ్చే పొజిషన్లో కూడా మనం రావాలి, జాబ్ ఇచ్చే పొజిషన్లోనే మనం ఉండాలి, రావాలి కూడా అనే కాన్సెప్ట్ మెయిన్ మన కాన్సెప్ట్. ఓటర్లకు నేను ఇప్పుడు తేలకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు కేసీఆర్ పథకాలు, ఆ పథకాలు, ఈ పథకాలు అని నేను చెప్పను. ఆయన మన సవిత గారు చెప్పినట్టు కూడా నేను చెప్పను. ఏ పార్టీకి సంబంధించి కూడా నేను ఎవరిని డామినేట్ చేసి మాట్లాడేటట్టు కూడా చెప్పను. కానీ ఇక్కడ యూత్ ఓటర్లకు మాత్రం నాది ఒకటే ఒక విజ్ఞప్తి, మీరు ఒక్కసారి యూత్కి ఛాన్స్ ఇచ్చి చూస్తే కంపల్సరీ నెరవేర్చుకుంటాం. ఎందుకనంటే భవిష్యత్తు మాది అన్న కాన్సెప్ట్లోనే మేము పోతున్నాం. కాబట్టి మాకు ఓటేసే మీకు మీరు ఓటేసుకున్నట్టే రేపు ప్రభుత్వం అనేది ఈ కాన్స్టిట్యున్సీలో మేము గెలిస్తే మీరు గెలిచినట్టే. అదే ఉద్దేశంలో మీరు మాకు ఓటేస్తారని చెప్పేసి మా యొక్క విజ్ఞప్తి. ఇప్పుడు చాలా మట్టుకు రాజకీయాలు ఏం నడుస్తుందంటే నగదు కానీ పెట్రోలు బిర్యానీకి చాలామంది యువత ఆకర్షించులై వెళ్ళిపోతున్నట్టు, వాళ్ళకి మీరు ఏ సూచన ఇవ్వదలుచుకున్నారు? ఇప్పుడు నగదు పెట్రోలు అనేసరికి అది ఇస్తారు, నేను కూడా అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఆల్ పార్టీస్ వాళ్ళకి ఏంటి అని అంటే ఇప్పుడు జనాలు కావాలి, వాళ్ళు ఇస్తారు. కానీ లాస్ట్ ఎవరికి ఓటేయాలన్న విషయం జనాలకు బాగా తెలుసు. జనాలు ఏమంత తెలివి తక్కువలేం కాదు. కాబట్టి మనం జనాలను మరి అంత తక్కువ అంచనా వేసుకోవద్దు. ఇప్పుడు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు ఆలోచించుకొని ఓటేయాలి. అంతేగాని ఈరోజు 500 ఇస్తున్నాడు, ఈరోజు 1000 రూపాయలు ఇస్తున్నాడు, ఈరోజు మందు పంచుతున్నాడు అని ఓటేసుకుంటే రేపు పొద్దున అదే 500, 1000 రూపాయలు మీ దగ్గర నుండే తీసుకుంటారు. ఇక్కడ మహేశ్వరం నియోజక ప్రజలందరికీ నా యొక్క విజ్ఞప్తి, మీరు ఈ ఒక్కరోజు 2 రోజులు, ఈ వారం రోజులు మాత్రమే చూసుకోకుండా 5 సంవత్సరాలు జరగబోయే 5 సంవత్సరాలను మీరు దృష్టిలో పెట్టుకొని నీతి నిజాయితీలతో ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి 2014 ఎలక్షన్లో 42.6% మాత్రం పోలింగ్ అయింది. మొత్తం 3,80,000 ఓట్లుంటే అందులో 2.5 లక్షలు మాత్రం పోలింగ్ అయినాయి. మిగిలినవన్నీ ఆఫ్ అయ్యారు. ఇప్పుడు కరెక్ట్గా ఒక ఎమ్మెల్యే గెలవాలి అని అంటే 50% అబోవ్ పోలింగ్ ఉంటేనే ఎమ్మెల్యే గెలిచినట్టు వాస్తవానికి. కానీ ఆ మాత్రం కూడా లేదు. కానీ ఈసారి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. నీతి నిజాయితీలతో ఓటు హక్కుని సద్వినియోగం చేసుకొని మాకు కానీ అంటే అభివృద్ధి కోసం పాటుపడే వాళ్ళకు మీరు ఓటేస్తే బాగుంటుందని మా యొక్క విజ్ఞప్తి. నమస్కారం చెప్పండి. ముందుగా మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకు అనంటే మా చిన్ననాటి మిత్రుడు నక్క శరత్ కుమార్ గారికి అంచెలంచెలుగా అడుగడుగున వారికి ప్రోత్సాహం ఇస్తూ వస్తున్నందుకు. అయితే నక్క శరత్ కుమార్ గారు స్వతంత్ర అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థిగా మహేశ్వరం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా వస్తున్నారు. అయితే నేను మహబూబాబాద్
డిస్టిక్ నుండి నేనావత్ సురేష్ నాయక్ మా బంజారా వారియర్స్ గోర్బాయి నుంచి నేను మద్దతు ఇవ్వడానికి ఇంత దూరం రావడం జరిగింది. చిన్ననాటి మిత్రుడు కాబట్టి ఇంత దూరం రావడం జరిగింది. ఎలక్షన్ మా దగ్గర కూడా జరుగుతున్నాయి. కాకపోతే ఇక్కడ ఎందుకు వచ్చానంటే నీతి నిజాయితీతో పనిచేసే నాయకుడు మనకు కావాలి కాబట్టి అందరికీ ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకి నా తరపున మద్దతు ఇవ్వడానికి మా ఫ్రెండ్కి అంటే చిన్ననాటి మిత్రుడికి ఇవ్వడానికి వచ్చాను. కాబట్టి మహేశ్వర నియోజకవర్గ ప్రజలకి నేను ఒకటే కోరుతా ఉన్నా, ప్రజలందరికీ ఏమని కోరుతా ఉన్నానంటే మనకి నీతి నిజాయితీగా పనిచేసే నాయకుడు కావాలి. కాబట్టి దయచేసి అందరూ మీ ఒపీనియన్, మీ మనస్తత్వంతో ఎవరు మనకు మంచి చేయగలుగుతారు, ఎవరు చెడు చేయగలుగుతారు అనే విషయం మీ అందరికీ తెలుసు, మేము చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు దయచేసి నక్క శరత్ కుమార్ గారికి హెడ్ ఫోన్ గుర్తుకి కంపల్సరీగా ఓటేయాల్సిందిగా కోరుతా ఉన్నా. మహేశ్వరం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. మా మిత్రుడు నక్క శరత్ కుమార్ గారు ఏ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నాడు. అతన్ని మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని నేను ప్రార్థిస్తున్నాను. ఒకటి, యువత మేలుకో రాజకీయాలు మేలుకో అని మేము వచ్చే నినాదం అది. ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఉంటాడు, యువకులందరూ రాజకీయాలకు రావాలని. కానీ రాజకీయాలకు వస్తే వాళ్ళు చేసేదేముండదు, వాళ్ళే అనగదొక్కేస్తారు. ఉన్న పెద్ద పార్టీలు అందరూ ముసలోళ్ళే ఉన్నారు. ఒక యువకుని తీసుకొచ్చి ఏ పార్టీ నిలబెట్టలే ఇప్పటిదాకా. యువత వస్తేనే దేశం బాగుపడుతుంది. ఆ యువకులకే మనము ఈసారి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూస్తాం. ఒక్క అవకాశం ఇస్తే పోయేదేం లేదు. కావున మీరందరూ మహేశ్వరం నియోజక ప్రజలందరికీ నా మనం ఒకటే, నక్క శరత్ కుమార్ గారిని మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలనని ప్రార్థిస్తున్నాను. జై చరణ్ అన్న.